హాయ్. ఏపీపీఎస్సి పంచాయతీ కార్యదర్శికి సంబంధించండి. ఈ పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఫైనాన్స్ కమిషన్స్, అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడున్నాయి, దాని రిపోర్ట్స్ ఎక్కడున్నాయి, దాంట్లో అసలు చదవాల్సింది ఏంటి, చదవకూడదు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకొని వెళ్ళాలి అనే అంశాల మీద చాలామందికి అవగాహన అనేది లేదు. దీని మీద మార్కెట్లో కూడా రిసోర్స్ అనేది అవైలబిలిటీ లేదు. దీన్ని ఈరోజు ఎగ్జామినరు మీరు ట్రెండ్ని పరిశీలన చేస్తే లాస్ట్ టైం ఎగ్జామినేషన్ జరిగింది, అంతకుముందు కూడా జరిగింది. అంతకుముందు సమయానికి ఏం జరిగింది అంటే కేవలం ఇది సిలబస్, దీని మీద ఒక బుక్ ఇచ్చి దీని మీద క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు అట్లా లేదు. ఇది సిలబస్ ఇచ్చి దీని మీద క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమన్నప్పుడు రెఫరెన్స్ అంటూ ఏమీ ఉండదు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఎగ్జామినర్ ఆలోచనలు కూడా మారి దాని రిమోట్ కార్నర్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు తీసుకొని బయటికి వస్తున్నారు. అలాంటి సమయంలో అవి కూడా అది అథెంటికేటెడ్, ఏదో అక్కడ 2 లైన్లు దొరికినాయి కదా అని తీసుకోవటం కాదండి. అథెంటిక్గా ఉన్నవి మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకోవటం జరుగుతూ వస్తుంది. ఆ సందర్భంలో మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మారాలి. ఒక 10 మార్కులు 20 మార్కులు పోయిన వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. అక్కడ పోవటానికి ముఖ్య కారణం ఏమిటి అంటే వాళ్ళు జస్ట్ కన్వెన్షనల్ మెథడ్లోనే ఉన్నారు. కానీ ఎగ్జామినర్ టెక్నాలజీ మార్పుని చక్కగా క్యాచ్ చేసుకొని వేరే రూట్లోకి వెళ్ళిపోయారు. అసలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి ఎంత లోతుగా ప్రిపేర్ అవ్వాలి, ఏ అంశాల మీద దృష్టి పెట్టాలని లేకుండా అయిపోయిందండి. ఏదో 4 పేపర్లు దొరికితే ఆ 4 పేపర్లు చదువుకుంటే అయిపోతుంది అన్నప్పుడు ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ అన్నది కొంచెం డిఫికల్టీగా మారుతుంది. పోటీ పరీక్ష, పోటీ లేని పరీక్ష అని అనడానికి ముఖ్య కారణము ఒక అభ్యర్థి ఒక స్ట్రాటజిక్గా ప్రిపేర్ అవుతూ దీన్ని ఎంత లోతుగా ప్రిపేర్ అవ్వాలి. ఇక ప్రిపేర్ అయితే వన్ టైం ఇక ప్రిపేర్ అయిపోవాలి, జాబ్ రావాలి, బయటికి వెళ్ళిపోవాలి. అంతే ప్రిపేర్ అవ్వటమే ఒక హాబీగా పెట్టుకుంటూ పోతూ ఉంటే అది రిపీట్ అవటం తప్పితే ఏమీ ఉండదు. ఉదాహరణకి మనం పంచాయతీకి సంబంధించి బడ్జెట్ రూపొందించుకోవటంలో క్లాసులు చెప్పాం. రెవెన్యూ పార్ట్, మూలధనం పార్ట్. ఇక్కడ ఆదాయం దాంట్లో పన్నులు, పన్నేతర ఆదాయం గురించి చెప్పుకుంటూ వచ్చాం. పన్నుల్లో తప్పనిసరిగా విధించే పన్నులేంటి, ఐచ్ఛికంగా విధించే పన్నులేంటి, మనం ఎంత కూలంకుషంగా ప్రతి పాయింట్ని కూడా వివరించామో మీ అందరికీ తెలుసు. ఇక ఇన్ అండ్ అరౌండ్ దాంట్లో నుంచే మ్యాక్సిమము రావాలి. 1-2 బయటికి పోతూ ఉంటాయి, దాన్ని మనము చేసేది ఏమీ లేదు. మరి ఇంకా ఏమేమి సోర్స్ ఉన్నాయి పంచాయతీకి ఆదాయం రావటానికి అని పరిశీలన చేస్తే కేంద్రం నుంచి, రాష్ట్రాల నుంచి గ్రాంట్స్ రూపంలో కానీ లేకపోతే కొన్ని కేటాయింపుల రూపంలో కానీ నిధులు వస్తాయి. ఆ నిధులు అన్నది సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ మరియు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఈ పంచాయతీలకి నిధులు అందుబాటులోకి వస్తాయి. గతంలో మనకి ఎప్పుడూ కూడా ఈ రిపోర్ట్లు అనేవి, దానికి సంబంధించిన నివేదికలు కానీ అవి అందుబాటులో లేవు. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా కానీ మొబైల్ ఫోన్ ఉన్నదండి. మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ రోజుల్లో. ఆ ఫోన్లో నీకు పూర్తి సమాచారం అందుబాటులోకి నీకే ఉంటే ఎగ్జామినరు ఏ స్థాయిలో దాన్ని ఉపయోగిస్తున్నాడు అని మీరు ఆలోచిస్తే అప్పుడు మీకు పోస్టు ఇది సాధించడం కష్టం కాదు అన్న ఫీలింగ్ తప్పనిసరిగా ఏర్పడుతుంది. క్లియర్గా అండి, అది మీరు ఇంకా పాత మెథడ్లోనే ఉంటే చేసేది ఏమీ లేదు. కానీ దానికి ఎగ్జామినర్ ట్రెండ్ మార్చారు. ఆ మార్చిన ట్రెండ్కి అనుగుణంగా మీ ప్రిపరేషన్ మారాలి. మారితేనే సక్సెస్ తప్పనిసరిగా వస్తుంది. ఇది చేయలేనిది కాదు, అసలు రాలేనిది అంతకన్నా కాదు. కరెక్ట్గా పాయింట్ని మీరు క్యాచ్ చేయగలిగి ఉండాలి. అలా ఏ విధంగా చేయాలి? ముఖ్యంగా ఫైనాన్స్ కమిషన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు వస్తున్నాయి ఇంచుమించు. ఈ 10 ప్రశ్నలు కూడా ఎక్కడ మార్కెట్లో అవైలబుల్ ఉండవు. ఫస్ట్ పాయింట్, ఏం చదువుదామా అంటే దానికి అసలు ఎటు నుంచి ఎటు ప్రయత్నం చేసినా కానీ అందుబాటులోకి రావటం లేదు. కానీ ప్రశ్నలు మాత్రం వస్తున్నాయి అని మీరు అందరూ కూడా చూస్తున్నారు. వాటికి సంబంధించి ఏం చేయాలి అంటే తప్పనిసరిగా మీరు ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన చేసి ఆ రిపోర్ట్స్ని ట్రెండ్కి ఏ విధంగా ఉన్నాయో చూసుకొని ఆ ట్రెండ్కి అనుగుణంగా ప్రిపేర్ కావాలి. మీరు 100 పుస్తకాలు అట్లాంటివి చదివినా ఒకటే, సరిగ్గా బలం ఉన్న పుస్తకం ఒకటి ఇలాంటివి చదివినా కానీ ఒకటే అవుతూ ఉంటుంది. ఎగ్జామినర్ ఏది పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవటం వల్ల లాభం, కానీ నీ దగ్గర ఏది ఉందో అది పట్టుకోవటం వల్ల అక్కడ ఉపయోగం లేదు కదండి.
ఇదే లాజిక్ని ఎగ్జామ్లో ఉపయోగించండి. ఫస్ట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, తర్వాత స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ గురించి చూద్దాం. మొత్తం ఇప్పటివరకు 14 కమిషన్స్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్స్ ఏర్పడ్డాయండి. 15 అనేది అపాయింట్ అయింది, అది ఎకానమీలో అయిపోయింది, అది వేరే విషయం పక్కన పెడితే. 10th ఫైనాన్స్ కమిషన్ నుంచి పంచాయతీ కార్యదర్శికి సంబంధించి పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్కి కావాల్సిన ప్రశ్నలు అనేవి ఇక్కడి నుంచి రూపొందుతున్నాయి. 10th ఫైనాన్స్ కమిషన్ అసలు 10th ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ పాయింట్ నాకు అక్కడ రైజ్ అయింది. 10th ఎందుకు తీసుకున్నారు అంటే, సాధారణంగా అందరూ అనుకునేది ఏంటంటే 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కేవలం 243 ఆర్టికల్స్, అక్కడ పంచాయతీరాజ్ 11th అట్లాంటివే మార్పులు వచ్చినాయి అనుకున్నారు. కానీ ఇంకొంచెం డెప్త్గా స్టడీ చేసిన అభ్యర్థికి తెలిసేది ఏమిటి అంటే, ఆర్టికల్ 280 సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్లో బీబీ 280 క్లాస్ 3లో బీబీ అనే ఆర్టికల్ని కూడా కొత్తగా ఎడిషన్ చేయడం జరిగింది. సో ఈ బీబీ అనే ఆర్టికల్ ఏమి చెప్తున్నది అంటే, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి కొన్ని ఫంక్షన్స్ని అలాట్ చేయడం జరిగింది. ఇది 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992లో వచ్చిందండి. 10th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ మీకు 1995 నుంచి 2000 వరకు. 1992లో 10th ఫైనాన్స్ కమిషన్ కేసీ పంత్ గారి నియామకం జరిగింది. ఇక అక్కడి నుంచి 10th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఈ స్టేట్కి సంబంధించి లోకల్ గవర్నమెంట్ ఇష్యూస్లో ఏ విధంగా మనం డీటెయిల్గా క్లాస్ చెప్పేటప్పుడు చెప్పుకుందాం, ఏ విధంగా అంశాలు పరిశీలన చేయాలో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్లో 243, 280 క్లాస్ 3 బీబీ కింద చేర్చడం జరిగింది. అందుకని మీకు 10th, 11th, 12th, 13th, 14th నివేదిక వస్తే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి లోకల్ గవర్నమెంట్ రిలేటెడ్గా బిట్లు పడతాయి. అంతేగాని ఈ 10th చదివాను కదండి, రేపు ఎగ్జామ్లో ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ లోకల్ గవర్నమెంట్ గురించి ఏం చెప్పింది, సెకండ్ ఫైనాన్స్ కమిషన్ లోకల్ గవర్నమెంట్ గురించి ఏం చెప్పింది అని అడిగితే దానికి ఉండవు. ఎందుకు ఉండవు? అది కూడా కావాలి కదా. ఎందుకు ఉండవు అంటే, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ దేనికి ఏర్పడింది? సెంటర్ స్టేట్కి సంబంధించి మాత్రమే ఏర్పడింది ఇనీషియల్గా. దాని తర్వాత 92లో రాజ్యాంగ సవరణ చట్టం చేసిన తర్వాత 10th ఫైనాన్స్ కమిషన్ అన్నది, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ది 10th ఫైనాన్స్ కమిషన్ నుంచి కొన్ని ఫంక్షన్స్ ఎక్కువగా వచ్చినాయి 280 క్లాస్ 3 బీబీ నుంచి. అందుకని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th ఫైనాన్స్ 11, 12, 13, 14 అన్నది 15 అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇదే విధంగా ఆర్టికల్ 243I ప్రకారము కొత్తగా చేర్చిన 73rd ద్వారా చేర్చిన దాని ప్రకారము స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని నియమించడం జరుగుతుంది. సో ఇట్లా మనము ఈ ఫైనాన్స్ కమిషన్, లోకల్ గవర్నమెంట్, ఈ పంచాయతీరాజ్కి ఏ విధంగా ఆదాయం అన్నది సమకూరుతుంది. మీరు లోకల్ గవర్నమెంట్కి సంబంధించి ఆదాయము మరియు వ్యయము అని స్టడీ చేస్తున్నప్పుడు ఆదాయంలో స్థానికంగా వచ్చే పన్నులు లేదా ఈ తప్పని ఐచ్ఛిక ఈ పన్నుల నుంచి తెలుసుకున్నారు, కానీ మరి వీటి పరిస్థితి ఏమిటి అండి? సో ఇదే ఈరోజు మనము క్లియర్గా వివరించడం జరుగుతుంది. ఇది మీకు క్లియర్గా ఇప్పుడు నేను ప్రశ్న ఏమి ఇచ్చాడు, ఆన్సర్ ఏమిది అది కూడా చూపిస్తానండి. మొత్తం రిపోర్ట్ అంతా కూడా నేను మీకు క్లియర్గా, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం పెద్ద పెద్ద వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అట్లా రిపోర్ట్లు సబ్మిట్ చేస్తూ ఉంటారు. అవి మీరు వెతకడం కష్టమవుతుంది, దాని నుంచి ఏం చదవాలి అన్నది ఇంకా కష్టమవుతూ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీరు ఒక ఆశ్చర్యానికి గురయ్యే అంశము, ఎగ్జామినర్ ఏమీ చేయలేదు, సింపుల్గా ఒక నివేదికని పట్టుకొని అక్కడి నుంచి క్వశ్చన్లన్నీ తీసి పడేశాడండి. ఎవరైతే లాస్ట్ టైం ఒక్క 10 మార్కుల్లో పోయాము అనుకున్న వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు ఆ రిపోర్ట్ చూస్తే అసలు అయ్యో అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకు చూడలేదు అన్న డిఫరెన్స్ తప్పనిసరిగా కనిపిస్తుంది. అదే ఈసారి కూడా అదే విధంగా రావాలి, ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్స్ అనేది మ్యాండేటరీ, ఇక్కడ తప్పనిసరిగా చదవాల్సిన అంశము. అయితే ప్రిలిమ్స్కి అంత ఎఫర్ట్స్ పెట్టకపోయినా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది, అది పెద్ద ఇష్యూ కాదు.
పోస్ట్ డిసైడ్ చేసేది మెయిన్స్ కాబట్టి మెయిన్స్ అప్పటికి మాత్రం ఖచ్చితంగా 100% స్టడీ చేయవలసిన అంశాలే ఇవన్నీ కూడా. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని సేఫ్ సైడ్కి స్టడీ చేసి ఉంచుతాము. సో కాంటెక్స్ట్ ఏమి ఉన్నాయి 243 కింద. సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ జనరల్లీ దేనిని ఫాలో అవుతూ ఉండాలి. సో నేషనల్ ఫైనాన్స్ కమిషన్ అంటే సెంట్రల్ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్కి ఉండే డిఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, 10th ఫైనాన్స్ కమిషన్ అండ్ ఇట్స్ రికమెండేషన్స్ ఏ విధంగా ఇవ్వటం జరిగింది, అండ్ 11th ఫైనాన్స్ కమిషన్ లోకల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ అంశాలు చెప్పినాయి, క్వాంటమ్ ఆఫ్ ఫ్లో అంటారు, అంటే ఎంత పర్ క్యాపిటా ఎంత ఇవ్వాలి దాని గురించి ఏమన్నా 10th ఫైనాన్స్ కమిషన్ ఏమన్నా చెప్పటం జరిగిందా. హారిజెంటల్ డిస్ట్రిబ్యూషన్స్ ఫండ్స్ని మీరు సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ నేను పాలిటీలో చెప్తున్నప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ హారిజెంటల్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్స్ అని 2 రకాల డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతూ ఉంటాయి, ఏది కేంద్రానికి రాష్ట్రానికి. అదేవిధంగా చాలామందికి తెలియని అంశం ఏమిటి అంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషను హారిజెంటల్ డిస్ట్రిబ్యూషన్ అని లోకల్ గవర్నమెంట్కి సపరేట్గా మళ్ళీ ఒక వెయిటేజ్ మెథడ్స్ అనేది ఇస్తుంది. మీకు 14th ఫైనాన్స్ కమిషన్లో పాపులేషన్స్కి ఇంత వెయిటేజ్, తర్వాత జోగ్రఫికల్ ఏరియాకి ఇంత వెయిటేజ్ అని ఎట్లా చదివారో లోకల్ గవర్నమెంట్కి కూడా ఆ వెయిటేజ్ ఉంటుందండి. సో ఆ వెయిటేజ్ ఇక్కడ మీకు ఇచ్చాడు, అదే ఎగ్జామ్లో కూడా అడుగుతూ వస్తున్నాడు. సో పాపులేషన్స్కి ఎంత, రెవెన్యూ ఎఫర్ట్కి ఎంత ఇచ్చాడు, జోగ్రఫికల్ ఏరియాకి ఎంత ఇచ్చాడు, ఇండెక్స్ ఆఫ్ డీసెంట్రలైజేషన్కి ఎంత ఉన్నది 11th. అదేవిధంగా 12th పాపులేషన్కి ఎంత, డిస్టెన్స్ ఫ్రమ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి ఎంత, రెవెన్యూ ఎఫెక్ట్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ ఓన్ రెవెన్యూకి ఎంత ఉన్నది, జోగ్రఫికల్ ఏరియాకి ఎంత, విత్ రెస్పెక్ట్ టు జిఎస్డిపికి ఎంత, ఈ ఇండికేటర్స్ తోటి ఒక హారిజెంటల్ డిస్ట్రిబ్యూషన్స్ మీద ఒక క్వశ్చన్ తప్పనిసరిగా వస్తున్నది. నెక్స్ట్, వాట్ ఆర్ ద వేరియస్ కండిషనాలిటీస్? మీకు 2 కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ దీని మీద వచ్చినాయి. ఏంటి ఆ కండిషనాలిటీస్ అన్నది ఇక్కడ మనం స్టడీ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 243 క్లియర్గా చెప్తున్నది, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ల సూచన మేరకు పంచాయతీలకి తగిన నిధులని అందజేయడానికి సో రాష్ట్రాల సంచిత నిధిని ఏ విధంగా పెంపొందించుకోవాలన్నది ఇది సూచిస్తుంది. ఎవరు? సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్. మరి ఈ సంచిత నిధిని సూచించడానికి వాట్ ఆర్ ద వేరియస్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ అదే ఇచ్చాడు. ఒక్కొక్క ఫైనాన్స్ కమిషన్ ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది. ఇక 12th ఫైనాన్స్ కమిషన్ ఐడెంటిఫైడ్ 14 బెస్ట్ ప్రాక్టీసెస్ which PRIs could usefully adopt, including enhancing taxation powers, levy of user charges, setting up of SFCs in a timely manner, etc. ఇవన్నీ కూడా ఇదే ప్రశ్న కరెక్ట్గా అక్కడ రావటం జరిగింది. అండ్ రికమెండేషన్స్ ఆఫ్ 13th. So the grants will consist of 2 components. One is a basic component and another one is a performance based component. The basic grant will be equivalent to 1.50% of the previous year's divisible pool. In this manner, so 10th ఏంటి, 11th ఏంటి, 12th ఏంటి అని ఇవ్వటం జరిగింది. 12th, 13th, 14th ఈ ఫైనాన్స్ కమిషన్స్కి ఇవే క్లియర్గా మీకు అన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయండి. వాటితో పాటు ఫస్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్లో ఆంధ్రప్రదేశ్ సో స్టేట్ రెవెన్యూ ఫ్రమ్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్కి ఏ విధంగా ఇవ్వమని చెప్పింది, పర్ క్యాపిటా గ్రాంట్ని జీపీకి ఎంత ఇవ్వమని చెప్పింది, అండ్ ఎంపీకి ఎంత ఇవ్వమని చెప్పింది. అట్లా ఇది సో 39.2% ఆఫ్ స్టేట్ రెవెన్యూ ఫ్రమ్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ ఫస్ట్ వన్. సెకండ్ రిపోర్ట్ చాలా ఉంటాయండి. సో ఇందులో యూస్ఫుల్ ఏంటి, సెకండ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ that recommended 40.92% per annum of the tax and non-tax revenues of the government, including the share of central taxes to local bodies. ఇది సో ఇట్లా అండి మీరు ఒక క్రమ పద్ధతిలో చక్కగా స్టడీ చేస్తే ఈ ఫైనాన్స్ కమిషన్స్ రిలేటెడ్ ప్రశ్నల్ని
100% అని ఎవరిని చెప్పలేము అక్కడ. ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ గతంలో ఒకటి వదిలేసి ఉండాలి, లేదా నెగిటివ్ మార్కులోకైనా వెళ్ళి ఉండాలి. ఏదో తెలిసింది పెట్టుకుంటూ వస్తాం కదా. దరిద్రం ఏంటంటే 10 మార్కులు పోతే పోయినాయి. ఆ 10 పోవటంతో పాటు ఇంకో 2-3 మార్కులు నెగిటివ్ కూడా తీసుకొని పోతుంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా మినిమైజ్ చేసుకుంటూ వస్తాం. అబౌట్ 8, మినిమం 8, వాళ్ళు 10 ఇస్తే మినిమం 8 చేసే విధంగా ఈ రిపోర్ట్స్ అన్నిటి నుంచి మీకు క్లాసులు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అందించడం జరుగుతుంది. ఇది ప్రిలిమ్స్ వరకు సెట్ చేస్తాం. దాని తర్వాత మెయిన్స్ టైం కల్లా మీకు 14th స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు ఏమైనా జరగచ్చు అంటే పాఠం లెసన్ వింటే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అక్కడ ఏమైనా మార్పులు ఏమైనా వస్తున్నాయా దానిని, అదేవిధంగా ఎన్కే సింగ్ రిపోర్టు ఏమన్నా ఉన్నదా దానిని కూడా పరిశీలన చేస్తాం. అప్పుడు దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అవుతుంది. ఇక అలాంటి సమయంలో ఎగ్జామినర్ అది ఇస్తున్నప్పుడు మనం దాని కోణంలో ప్రిపేర్ అయితే మీకు సక్సెస్ అనేది పెద్ద ఇష్యూ కానే కాదు. నేను ఫస్ట్ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి ఆ క్వశ్చన్ మీరే ఆశ్చర్యపోతారండి. మొత్తం డాక్యుమెంట్ మొత్తం ఆయన 4 డాక్యుమెంట్ చెక్ చేయడం జరిగింది. అంటే మనము ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, క్వశ్చన్స్ కానీ వాటికి రావాల్సిన సోర్స్ని అనాలిసిస్ చేస్తుంటే అప్పుడు మనకు క్లారిటీగా అర్థమైన విషయము ఈ డాక్యుమెంట్స్ని బట్టి ఇలా వెళ్తున్నారు. సో ఈరోజు టెక్నాలజీ అప్డేట్ అయింది కాబట్టి ఎగ్జామినరు ప్రతి చాప్టర్లో కూడా ఇలా ఇన్డెప్త్గా వెళ్ళటానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఇవ్వటం జరుగుతుంటుంది. ఇది కాదు నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నాను, అఫీషియల్ డేటా, అఫీషియల్ వెబ్సైట్స్ నమ్ముకొని వెళ్తే ఖచ్చితంగా పోస్ట్లో ఉంటాము. సో ఆ సోర్స్ మీదే మన హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఆ విధంగానే నేను మీకు క్లాస్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ అసలు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు దాన్ని మనము ఎక్కడి నుంచి సోర్స్ వచ్చిందో చూసుకుంటే నెక్స్ట్ టైంకి మరి కాస్త జాగ్రత్త పడి మంచిగా బెటర్గా ఉంటుంది. ఫస్ట్ ఆ సోర్స్ని మీకు ఇస్తాను, దాన్ని మీరు పరిశీలన చేయండి. దాని తర్వాత ఈ క్లాస్ అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ నేను మీకు చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ మొదటి ఆర్థిక సంఘం పన్ను మరియు పన్నేతర రాబడిలో ఎంత భాగం స్థానిక సంస్థలకు కేటాయించాలని సూచించింది? ఏ 37.24, బి 38.24, సి 39.24, డి 40.24. సో ఇప్పుడు దీని ఆన్సర్ చూడండి మీరు. సో ఆంధ్రప్రదేశ్ 39.24 ఆఫ్ స్టేట్ రెవెన్యూ ఫ్రమ్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్. సో ఆన్సర్ ఏమవుతుందండి? 39.24. సో ఇది 39.24. సో ఇంకొక క్వశ్చన్ దీని కిందనే ఉన్నది. ద ఫస్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఏపీ recommended that panchayat may be categorized into various categories based on priority meetings, state of development, population and geographical location. So దీని ఆన్సర్ చూడండి. సో ద ఫస్ట్ స్టేట్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ ఇదంతా మీకు ఇచ్చి the SFC recommended categorization of panchayats as advanced, ordinary, backward and tribal with weightage to be suggested by the planning department to measure the rate of development. సో ఇక్కడ మీకు ఆన్సర్ అవుతుంది. సో దరే స్టేట్ ఆఫ్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని తెలుగులో కూడా ఇచ్చాడు. వాటి అభివృద్ధి స్థితిని బట్టి ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద సెకండ్ ఫైనాన్స్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ 94, 95, 98, 99. సో దీని ఆన్సర్ ద సెకండ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వాజ్ సెటప్ ఆన్ 1998.
సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? 1998. సో దీని తర్వాత క్వశ్చన్ చూడండి. ఆన్ వెర్టికల్ డెవల్యూషన్ ద సెకండ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఏపీ రికమెండెడ్ దట్ ఫండ్స్ షల్ బి అలాటెడ్ టు జెడ్పీ, మండల్ అండ్ పంచాయత్ in the ratio of 50:30:20, 20:20:60, 10:30:60, 20:30:50. ఇక్కడ మీరు చూడొచ్చు, ద సెకండ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రికమెండెడ్ దట్ గ్రామ పంచాయత్స్ టు బి గివెన్ 50%, జీపీ కంటే 50%, మండల్ 30% అండ్ జెడ్పీ 20%. గ్రామ పంచాయతీ 50, మండల పంచాయతీ 30, జెడ్పీ 20. సో ఇక్కడ క్వశ్చన్లో రివర్స్ అడిగాడు. జెడ్పీ, మండల్, పంచాయత్ అంటే 20, 30, 50. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129లో ఇదే క్వశ్చన్ పేపర్లో ద 10th ఫైనాన్స్ కమిషన్ recommended grant to panchayat institutions of 100 rupees per capita of rural population as per 1971 census, 10 rupees per capita of rural population as per 1971 census, 50 rupees per capita of rural population as per 1971, 200 per capita of rural population as per 1971 census. So దీని ఆన్సర్. So Finance Commission 10 recommended a grant of 100 rupees per capita of rural population as per 1971 census to Panchayati Raj institutions. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందండి? 100 rupees per capita of rural population as per 1971 census. So question number 131 14th ఫైనాన్స్ కమిషన్ది. సో దాని రిపోర్ట్స్ మాత్రం అందరి దగ్గర ఉన్నాయి. ఇట్లాంటివి అవైలబిలిటీ చాలా కష్టంగా ఉన్నదండి. సో క్వశ్చన్ నెంబర్ 132 చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ బేసిక్ గ్రాంట్ అండ్ పర్ఫార్మెన్స్ గ్రాంట్ ఫర్ పంచాయత్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై 10th ఫైనాన్స్ కమిషన్ 11th, 12th or 13th. So the grants will consist of two components, a basic component and a performance based component. సో ఇప్పుడు బేసిక్ గ్రాంట్ అండ్ పర్ఫార్మెన్స్ గ్రాంట్ ఎవరు ఇంట్రడక్షన్ చేశారండి? 13th ఫైనాన్స్ కమిషన్. క్వశ్చన్ నెంబర్ 133 పంచాయతీల కోసం రాష్ట్రాల సంచిత నిధులను పరిపుష్టము చేయటానికి 12th ఫైనాన్స్ కమిషన్ 12వ ఆర్థిక సంఘం ఎన్ని రకాల ఉత్తమ ఆచరణీయ పద్ధతులను, బెస్ట్ ప్రాక్టీస్ని సూచించింది? 12, 14, 16, 18. ఏది? 12th ఫైనాన్స్ కమిషన్. సో ఇక్కడ చూడండి, ఫైనాన్స్ కమిషన్ 12 ఐడెంటిఫైడ్ 14 బెస్ట్ ప్రాక్టీసెస్ విచ్ PRA కుడ్ యూస్ఫుల్ అడాప్ట్ ఇంక్లూడింగ్ ఎన్హాన్సింగ్ ట్యాక్సింగ్ పవర్ ఎక్సెట్రా. సో ఇప్పుడు దీని ఆన్సర్ 14. సో వాట్ ఈస్ ద వ్యూ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ PRIs అబౌట్ ద గ్రాంట్స్? గ్రాంట్ల గురించి PRIలు ఏమనుకుంటున్నాయి? అలాంటి షరతులు లేకుండా గ్రాంట్లు ఇవ్వాలి. ఇది 10th, 11th, 12th, 13 అన్నీ కూడా ఇదే రికమెండ్ చేయటం జరిగింది. సో ఇట్లా కాన్సెప్ట్ బేస్డ్ ఇంకొక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఒక్క పేపర్లో మీకు 10 క్వశ్చన్స్ ఈ ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్గా వచ్చినాయండి. సో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? గవర్నర్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పడుతుంది? 243I. ఇది ఈజీ క్వశ్చనే. కాబట్టి దాని తర్వాత క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 109. ద థర్డ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ AP submitted its report
in 2005, 7, 8 and 13. So 2008 Third State Finance Commission. చాలా ఉంటుందండి. థర్డ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ముందు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు, దాని తర్వాత గవర్నమెంట్ మరి ఇంకో కమిటీ ఏర్పాటు చేస్తారు. సో దానికి టైం ఎక్స్టెండ్ చేయటం జరుగుతుంది. సో అగైన్ ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ద రికమెండేషన్స్ ఆఫ్ CFC, Central Finance Commission, and grants to local bodies are partially based on SFC, entirely based on SFC, not based on SFC, varies from commissions to commission. సో దాని మీద అసలు SFC మీద బేస్ అయి ఉండవు. సో అది వేరేగా రిపోర్ట్ ఇస్తుంది, ఇది వేరేగా ఇస్తుంది. స్థానిక సంస్థలకు గ్రాంట్ విషయంలో 11వ ఆర్థిక సంఘం 1991 జనగణన ఆధారంగా లెక్కించిన జనాభాకు ఎంత వెయిటేజ్ ఇచ్చింది? ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, సెంటర్ నుంచి స్టేట్కి ఫండ్స్ వెళ్తున్నప్పుడు క్రైటీరియా వేరేగా ఉంటుందండి. అదేవిధంగా లోకల్ గవర్నమెంట్కి వెళ్తున్నప్పుడు క్రైటీరియా వేరేగా ఉంటుంది. చాలామందికి ఇది అలవకపోవచ్చు. సో ఇది చూడండి. సో అదేవిధంగా 12th ఫైనాన్స్ కమిషన్ కూడా కింద ఉన్నది, అది కూడా చెప్తాను. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్లో 40, 50, 60, 70 ఎంత వెయిటేజ్ ఇచ్చాడు. సో ఇదండి, సెంటర్ నుంచి స్టేట్కి వెళ్ళేటప్పుడు క్రైటీరియా వేరేగా ఉంటుంది, అదేవిధంగా సెంటర్ నుంచి లోకల్కి వెళ్ళేటప్పుడు క్రైటీరియా వేరేగా ఉంటుంది. ఇక్కడే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో వెయిటేజ్ ఎంత వచ్చిందండి? ఇక్కడ మీకు 40% వెయిటేజ్ని ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అవుతుందండి? 40%. సో 12th ఫైనాన్స్ కమిషను సో మొత్తం గ్రాంట్స్కి 2001ని బేస్ ఇయర్గా తీసుకున్నది. ఇలా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మీద దాదాపు మీకు ఇంకా 14 ఫైనాన్స్ కమిషన్ ఉంది, అయితే అది ఈజీగా చేయొచ్చు కాబట్టి అది చూపించలేదు. సో ప్రీవియస్ కమిషన్స్ మీదే మనకి ఇన్ని బిట్లు ఉన్నాయండి. అండ్ దీంతోపాటు ఇంకా అప్డేటెడ్ ఇన్ఫర్మేషను. సో రఫ్లీ ఒక 10 క్వశ్చన్స్ మీకు 14 ఫైనాన్స్ కమిషను కానీ ఇంకా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కంపల్సరీగా వస్తున్నాయి. సాధారణంగా ఈ ప్రశ్నలకి ఆన్సర్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. కాకపోతే మనం చూపిస్తున్న ఈ బిట్స్ని క్లియర్గా చేయగలిగితే ఎక్కువ స్కోర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదండి, మొత్తం కూడా మనం ఇట్లా 2-3 డాక్యుమెంట్స్ నుంచి ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అన్ని పాయింట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఇంకా అందులో 14th చూపించలేదు, ఎందుకంటే అది ఎలాగో అందరికీ తెలిసిందే. అయినా కానీ ఇంకా చూద్దాం దాని మీద కూడా. సో ఫస్ట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గురించి చూద్దాం. ఒరిజినల్గా ఆర్టికల్ 280లో కేంద్రానికి రాష్ట్రానికి ఏ విధంగా నికర పన్నుల్లో నుంచి వెళ్ళాలి డబ్బులు అనేది చెప్తూ ఉంటుంది 280 Clause 1. సో దీని యొక్క ఏర్పాటు ఏ విధంగా ఉంటుంది వాటి గురించి. 280 Clause 2 అనేది అర్హతల గురించి తెలియజేస్తుంది. ఈ రెండు కూడా పాలిటిక్స్ సంబంధించింది, ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ 280 Clause 3 నుంచి కాస్త మారుతూ వస్తుంది. ఇది రాష్ట్రపతికి తగిన సూచనలు చేయాలి అన్నది 280 Clause 3. ఆ 280 Clause 3Aలో సెంటర్ స్టేట్కి సంబంధించి నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరగాలి అన్న అంశము. 283 Clause B నుంచి సెంటర్ నుంచి స్టేట్కి ఏ విధంగా గ్రాంట్స్ వెళ్ళాలి అన్న విషయము తెలియజేస్తుంది. ఈ 280 Clause 3BB అనేది 73వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా చేర్చారు. సో ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ల సూచనల మేరకు చాలా జాగ్రత్తగా వినాలండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అర్థమైనట్టే ఉంటుంది కానీ ఇందులో సింపుల్ లాజిక్ అనేది ఉన్నది. ఆ లాజిక్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సూచనల మేరకు పంచాయతీలకు తగిన నిధులు అందజేయటం కోసం తగిన విధంగా రాష్ట్ర సంచిత నిధిని పెంచుకోవటానికి సూచనలు చేస్తుంది. ఇది అంటే ఇది స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్
అలాగైతే సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుందో ఇది స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్. ఉదాహరణకి 100 రూపాయలు స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్లో ఉన్నది అనుకుందాం. అనుకున్నప్పుడు 280 క్లాస్ 3లో బీబీ అనేది ఏం చెప్తున్నది అంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడే కమిషను మీకు కొన్ని సూచనలు చేస్తుంది. దేని పరంగా సూచనలు చేస్తుంది అంటే ఈ 100 రూపాయలని 150 రూపాయలుగా ఏ విధంగా మీరు మార్చుకోవాలి అని సూచనలు చేస్తుంది. 100 రూపాయలు ఆగ్మెంటేషన్ ఆఫ్ స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ అంటాం. పంచాయతీలకి తగిన నిధులు అందజేయడానికి తగిన విధంగా రాష్ట్ర సంచిత నిధిని పెంపొందించుటకు తగిన సూచనలు చేస్తుంది. ఈ 100 రూపాయలని 150 రూపాయలు చేసింది అంటే అర్థము ఈ మిగిలిన 50 రూపాయలని నువ్వు నీ ఇష్టం వచ్చిన దానికి ఖర్చు పెట్టుకో అని అర్థము కాదు. ఈ 50 రూపాయలని లోకల్ గవర్నమెంట్కి ఏ విధంగా నువ్వు ఖర్చు పెట్టాలి. ఫస్ట్ నువ్వు సంపాదించి అది పంపిణీ చెయ్యి అనే అంశము మీద ఈ 283 BB అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. దీన్ని ఆధారం చేసుకునే ఇది 92లో జరిగింది కదండి సవరణ. సో 92లో కేసీ పంత్ నియామకం కూడా జరిగింది. ఈ నియామకం జరిగిన ఫైనాన్స్ కమిషన్ అది 1995-2000 సంవత్సరానికి సంబంధించిన ఈ రికమెండేషన్స్ అనేది సూచిస్తుంది. అందుకోసమే మనకు ఈ 10th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇంపార్టెంట్, అది ముఖ్య కారణం. 10th ఎందుకు బేస్ లెవెల్గా మనం తీసుకోవటం జరిగింది అని. మరి 92లో ఏర్పాటు చేశారు. ఇక 92లో ఏర్పాటు చేసిన 95 నుంచి 2000 వరకు 10th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ పనిచేసిన ఆల్రెడీ ఆర్టికల్ ఇంక్లూజన్ అయింది కాబట్టి కేసీ పంత్ గారు కూడా ఏం చేస్తారు, ఇక ఈ రోజు నుంచి నేను రాష్ట్రాలకి ఆ సంచిత నిధిని ఏ విధంగా వాళ్ళు డెవలప్మెంట్ చేసుకొని ఆ మిగిలిన డెవలప్మెంట్ కాంపోనెంట్ ఏదైతే 50 రూపీస్ చెప్తున్నానో అది పంచాయతీలకి ఏ విధంగా హారిజెంటల్గా ఎంత పంపిణీ చేసుకోవాలి, లేదా పర్ క్యాపిటల్ ద్వారా ఎట్లా పంపిణీ చేయాలి అన్న సూచనలు కూడా నేను చెయ్యాలి అని ఆయన ఒక కంక్లూజన్కి రావాలి. అలా వచ్చి చేసిన రికమెండేషన్సే ఇప్పుడు మనము ఒక్కొక్కటి మాట్లాడుకుంటున్నాం. అట్ ద సేమ్ వే ఈ ఏ విధంగా అయితే ఇది ఉన్నదో కౌంటర్ పార్ట్లో సో స్టేట్ గవర్నమెంట్స్లో కూడా ఆర్టికల్ 243I ప్రకారము ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం లోపు తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి ఈ పదాలు జాగ్రత్తగా వినండి. ఫైనాన్స్ కమిషన్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఈ పదాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయండి అని కూడా సూచనలు చేస్తాయి, మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి. అవి కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్.